Welcome to you for this PowerPoint presentation. I am Dr. B. Venkateshwara Reddy, Associate Professor of Political Science, SRM Vizianagara Government Arts and Science College, Autonomous, Khammam. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ గ్రీక్ నగర రాజ్యాల లక్షణాలు. రాజనీతి తత్వశాస్త్రం గ్రీస్ దేశంలో ప్రారంభమైందని మనకు తెలుసు. రాజనీతి సిద్ధాంత చరిత్ర క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో గ్రీస్ దేశంలో ప్రారంభమైంది. అటువంటి గ్రీస్ సుమారుగా ఆ రోజుల్లో 200 నగర రాజ్యాలుగా విభజితమై ఉంది. 200 రాజ్యాలుగా విడిపోయి పరస్పరం కలహాలతో అంతర్గత యుద్ధాలతో సతమతమవుతూ ఉండేది. ఆ 200 రాజ్యాలలోనూ విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు, పరస్పర భిన్నమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి. ఒక నగర రాజ్యంలో రాచరికం ఉంటే ఇంకొక నగర రాజ్యంలో కులీన పాలన, ఇంకొక చోట సైనిక పాలన, మరొక చోట ప్రజాస్వామ్యం, విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు. ఆ రాజకీయ వ్యవస్థలు మా ప్రభుత్వం గొప్పదంటే మా ప్రభుత్వం గొప్పది అని సైద్ధాంతిక పరమైనటువంటి వ్యతిరేకత వల్ల పరస్పరం కలహం ఆడుతూ ఉండేది. నాయకత్వం కోసం పోరాడుతూ ఉండేది. అటువంటి రాజ్యాలలో అతి ప్రధానమైనటువంటి రాజ్యాలు 2 ఉన్నాయి. అవి ఒకటి ఏథెన్స్, మరొకటి స్పార్తా. ఈ రెండు కూడాను నాయకత్వం కోసం చాలా సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేశాయి. మిగిలినటువంటి నగర రాజ్యాలకు నాయకత్వం వహించాలన్న ఉద్దేశ్యంతో సైద్ధాంతిక విభేదాల వల్ల ఇవి పోరాటానికి దిగాయి. ఏథెన్స్లో ప్రజాస్వామ్య విధానం ఉండేది. స్పార్తాలో మిలిటరీ అల్పజన పాలన ప్రభుత్వం ఉండేది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పర్ధ అంతర్గత కలహాలకు దారితీసింది. ఆ కలహాలే రాజనీతి శాస్త్ర ఆవిర్భావానికి మార్గాన్ని చూపించాయి. రాజనీతి తత్వం విశేషంగా అభివృద్ధి చెందడానికి దోహద చేసినటువంటి అంశం ఏమిటి అంటే గ్రీక్ నగర రాజ్యాల అవతరణ. వివిధ నగర రాజ్యాలలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వివిధ రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉండటం, దాంతో పాటు ఆ నగర రాజ్యాల స్వాతంత్ర ప్రియత్వం గ్రీకుల ఆలోచన సరళిని ప్రభావితం చేశాయి. వారి నాగరికత, సమాజ సంబంధాలు గ్రీకులను హేతుబద్ధమైనటువంటి రీతిలో రాజనీతి ఆలోచనల వైపు వాళ్ళను మళ్లించాయి. ఏథెన్స్ పెలోపెనోషియస్ యుద్ధంలో విజయాన్ని సాధించిన తరువాత పెరిక్లిన్ నాయకత్వంలో అత్యంత వైభవోపేతమైనటువంటి స్థితికి చేరుకుంది. ఆ రోజుల్లో ఏథెన్స్ చదువుకున్నటువంటి వారికి ఒక అమెరికా లాగా కనిపించేది. ఏథెన్స్ వెళ్ళి సంపాదించుకోవాలి అనే ఆలోచనతో చాలామంది యువకులు
విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఎథెన్స్కు వచ్చేవాళ్ళు. సుమారు 200 నగర రాజ్యాల నుంచి కూడాను ఎథెన్స్ కలా వలస వచ్చేటటువంటి వాళ్ళు. అంత వైభవపేతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎథెన్స్ ఆ తరువాత నాయకత్వం కోసం స్పార్టాతో పోటీ పడాల్సి వచ్చింది. ఈ అంతర్గత కలహాల కారణంగా ఏర్పడినటువంటి అస్థిర పరిస్థితులు, అరాజకీయ వాతావరణం ప్రజలను రాజకీయ అంశాల వైపు వాళ్ళ దృష్టిని మళ్లించేలా చేసింది. గ్రీక్ నగర రాజ్యాల స్వభావం కనుక మనం పరిశీలించినట్లయితే ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళిద్దరిని మనం గ్రీక్ తాత్విక ప్రతినిధులుగా మనం చెప్పుకోవచ్చు. గ్రీక్ ఫిలాసఫీకి ప్రతినిధులుగా ప్లేటో, అరిస్టాటిల్ మనకు కనిపిస్తారు. సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో సోక్రటీస్ భావాల ఆధారంగా ఆనాటి ఎథెన్స్ సమాజంలో ఉన్నటువంటి అరాచక పరిస్థితులను తొలగించటం కోసం తాత్విక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే, ఆయన శిష్యుడైన అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రముఖ గ్రీక్ రాజనీతి తత్వవేత్తలైనటువంటి ప్లేటో, అరిస్టాటిల్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు గ్రీక్ రాజనీతి తత్వం యొక్క స్వభావాన్ని కొంతవరకు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. గ్రీక్ రాజ్యాలు అనేక ప్రాతినిధ్య, కార్యనిర్వాహక, శాసన నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకుని ఉన్నప్పటికీ బార్కర్ అన్నట్లుగా వాటి ప్రత్యేకత అవి నైతిక స్థాయిని కలిగి ఉండటం, గ్రీకుల రాజ్యాన్ని కేవలం ప్రజలకు కొన్ని ప్రయోజనాలు, సౌకర్యాలు కల్పించేటటువంటి దానికోసం మాత్రమే ఏర్పడిందని చెప్పి వాళ్ళు భావించలేదు. రాజ్యం ప్రజల జీవ సముదాయంగా గ్రీకులు భావించేవాళ్ళు. అందువలనే వారు రాజ్యాన్ని ఒక అత్యున్నతమైనటువంటి నైతిక సంస్థగా గుర్తించారు. రాజ్యం ప్రజలకు మంచి జీవితాన్ని అందించటం కోసం ఏర్పడిందని చెప్పి గ్రీకులు నమ్మేవాళ్ళు. రాజ్యం లక్ష్యం ఏంటి? రాజ్యం ఎవరి ప్రయోజనాలను సాధించటం కోసం ఏర్పడింది అనే ప్రశ్నలు గ్రీక్ తత్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్ని ఇద్దరినీ కూడాను సమానంగా ఆకర్షించాయి. దీనికి సమాధానంగా ఇద్దరు ఒకే రకంగా ఏమంటారంటే, రాజ్యం యొక్క అంతిమ లక్ష్యం ప్రజలను విద్యావంతుల్ని చేయడం. ప్రజలకు చదువు చెప్పటమే రాజ్యం యొక్క అంతిమ ధ్యేయం. వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దటం. దానివల్ల ఏమవుతుంది అంటే, చట్టాలను, రాజ్య పాలనా కార్యకలాపాలను ప్రజలు అవగాహన చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తూ మంచి పౌరులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడాను కనీస విద్యార్హత కలిగి ఉండాల్సిందే అన్నారు ప్లేటో, అరిస్టాటిల్ ఇద్దరు కూడా. అలా ఉన్నప్పుడే రాజ్య కార్యకలాపాలలో వాళ్ళు పాల్గొనగలుగుతారు. మానవుని రాజకీయ జీవితం అతని నైతిక జీవన విస్తరణ మీదే ఆధారపడి ఉందని గ్రీక్ తత్వం దృఢంగా విశ్వసించింది. రాజ్య ధ్యేయం వ్యక్తిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దటం. దాని ఒకే ఒక లక్ష్యం, అది వ్యక్తిని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దటం. దీనికి గాను మరి రాజకీయ సమాజం ఏ విధంగా రూపొందాలి, అందులో పౌరుని స్థానం ఏంటి,
దీన్ని చర్చించడం కోసం ప్లేటో, అరిస్టాటిల్లు పూర్తిగా తమ మేధాశక్తిని వినియోగించారు. గ్రీక్ రాజనీతి సిద్ధాంతం రాజ్యాన్ని ఒక నైతిక సంస్థగా రూపొందించడానికి ప్రయత్నించింది. అందువలనే రాజ్యంలో జీవించని వ్యక్తి లేదా రాజకీయ సమాజం అవసరం లేనివాడు, అతడు మృగమైనా కావాలి లేకపోతే దైవమైనా కావాలి అని అరిస్టాటిల్ చాలా స్పష్టంగా పేర్కొంటాడు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అన్నాడు అరిస్టాటిల్. మానవుడు ప్రాథమికంగా సంఘజీవి. కనుక రాజ్యం మానవునికి అత్యంత సహజమైనదిగా గ్రీక్ తత్వం భావించింది. అయితే గ్రీక్ రాజనీతి సిద్ధాంతం ఆర్థిక శక్తులను కూడా గుర్తించింది. ఉదాహరణకు ఆర్థిక అసమానతలు, ఆర్థిక వనరుల అసమాన పంపిణీ, విప్లవాలకు, రాజకీయ సంస్థల మార్పులకు దారితీస్తాయని అరిస్టాటిల్ తన విప్లవాల సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావిస్తూ చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. కనుక ఆర్థిక శక్తుల ప్రభావం రాజ్యం మీద ఉంటుంది అని గ్రీక్ తత్వం అభిప్రాయపడింది. గ్రీక్ తత్వవేత్తలు చట్టానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అవసరమైతే చట్టం కోసం చనిపోవటానికి కూడాను ఇష్టపడ్డారు. సోక్రటీస్ అలాగే చట్టానికి అనుగుణంగా తన ప్రాణాలను సైతం అర్పించాడు. చట్టం ఉద్వేగం లేని హేతువును ప్రతిబింబిస్తుంది అన్నాడు అరిస్టాటిల్. చట్టం నాగరికతను సూచిస్తుందని ప్లేటో భావించాడు. వీరిద్దరూ కూడాను చట్టం ఆధిపత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. గ్రీకుల అభిప్రాయంలో చట్ట ఆధిక్యత పాలకులను, పాలితులను ఒకే దృష్టితో చూడటం ద్వారా వ్యక్తమవుతుంది. పాలకులు, పాలితులు ఇద్దరికి చట్టం సమానంగా వర్తిస్తుంది. కేవలం ప్రజలకు మాత్రమే చట్టాలు కావు, పాలకులకు కూడాను ఆ చట్టం వర్తిస్తుంది. అంతేకాకుండా చట్టాన్ని అంగీకరించి దాని పట్ల విధేయత చూపించేటటువంటి వ్యక్తి తన ఔన్నత్యాన్ని ఏమాత్రం కోల్పోడు. పైగా అతని అహం కూడా దెబ్బతిందు. అందుకోసమే అరిస్టాటిల్ వ్యక్తుల కంటే చట్టాల పాలనే శ్రేష్టమైనది అన్నాడు. వ్యక్తుల కంటే చట్టాల పాలనే శ్రేష్టమైనది. ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి గ్రీస్లో మనకు ప్రజల జీవితాన్ని గనుక ఒకసారి చూసినట్లయితే 3 విధాలైనటువంటి జీవితాలు మనకు కనిపిస్తాయి. వ్యక్తి జీవితం 3 రకాలుగా ఉంది. మొదటిది వ్యక్తిగత జీవితం. ఈ వ్యక్తిగత జీవితంలో ప్రజలు తమ వ్యక్తిగతమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించిన జీవితం ఉంటుంది. రెండవది సాంఘిక జీవితం, సామాజిక కార్యకలాపాలకు సంబంధించి ఉండేటటువంటి జీవితం. మూడవది రాజకీయ జీవితం. మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్ అన్నాడు అరిస్టాటిల్. రాజకీయ సంబంధమైనటువంటి కార్యకలాపాలు, ప్రభుత్వపరమైనటువంటి శాసనాలు కానివ్వండి, పరిపాలన కానివ్వండి, వాటికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి జీవితం అంటే 3 స్థాయిలలో వ్యక్తి తన జీవితాన్ని గడుపుతాడు. ఒకటి వ్యక్తిగత జీవితం, 2 సామాజిక జీవితం, 3వది రాజకీయ జీవితం. అంటే వ్యక్తి సమాజంలో అంతర్భాగంగా ఉంటాడు, సమాజంలో కలిసిపోతాడు. మరి గ్రీక్ నగర రాజ్యాల లక్షణాలు ఏంటి అన్నప్పుడు స్పెసిఫిక్గా గ్రీక్ నగర రాజ్యాలకు కొన్ని లక్షణాలను మనం చెప్పుకోవచ్చు. గ్రీక్ నగర రాజ్యాల లక్షణాలు చూసినట్లయితే దానిలో మొదటిది చిన్న రాజ్యాలు. గ్రీక్ నగర రాజ్యాలు చాలా చిన్న రాజ్యాలు. ఎంత చిన్న రాజ్యాలు అంటే ప్లేటో ప్రకారం ఒక ఆదర్శ రాజ్య జనసంఖ్య ఎంత అంటే 5040 అన్నాడు. ఓన్లీ
5040. చాలా చిన్న రాజ్యాలు, ఒక నగరం, దాని చుట్టూ ఉన్నటువంటి పల్లెలు కలిపి ఒక రాజ్యం. ఆ నగరం మీద ఆధారపడి జీవించేటటువంటి పల్లెలన్నీ కలిపి ఒక నగర రాజ్యం. కాబట్టి చాలా చిన్న రాజ్యాలు, చాలా తక్కువ వైశాల్యం, తక్కువ జనాభా కలిగినటువంటి రాజ్యాలు. ఒక మాటలో చెప్పాలి అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా ప్రతి వ్యక్తిని గుర్తుపట్టగలిగేటటువంటి జనాభా. ప్రతి వ్యక్తిని గుర్తుపట్టగలిగేటంత జనాభా మాత్రమే రాజ్యం ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి చిన్న రాజ్యాలు, చాలా చాలా చిన్న రాజ్యాలు. అందుకే ప్లేటో, అరిస్టాటిల్ ఇద్దరు కూడాను తమ తత్వ సిద్ధాంతం మొత్తం కూడాను ఆ చిన్న రాజ్యాల చుట్టూనే తిరిగింది. ప్లేటో గాని అరిస్టాటిల్ గాని ఎక్కడా కూడాను పెద్ద రాజ్యాల గురించి అసలు వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. అంతసేపు చిన్న రాజ్యం, ఆదర్శ రాజ్యం ఉన్నారు. ప్రస్తుతం మనకున్నటువంటి పరిస్థితుల్లో అంత చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకోవటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే గ్రీస్ మొత్తం కలిపితే మన తెలంగాణ అంత ఉంటుంది, ఉండదు. మరి దాంట్లో 200 రాజ్యాలంటే మన తెలంగాణలో 200 రాజ్యాలు చేస్తే ఎంత అవుతాయి? చిన్న చిన్న రాజ్యాలు. సో అట్లాంటి చిన్న రాజ్యాలు. తర్వాత గ్రీక్ నగర రాజ్యాలలో మనకు కనిపించేటటువంటి మరొక లక్షణం ఏమిటి అంటే ప్రత్యక్ష ప్రభుత్వాలు, డైరెక్ట్ గవర్నమెంట్స్. గ్రీక్ నగర రాజ్యాలలో 200 రాజ్యాలలో కూడాను ఇంచుమించుగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఉండేవి. అట్లాంటి ప్రత్యక్ష ప్రభుత్వాలను గ్రీకులు అనుసరించారు. విభిన్నమైనటువంటి రాజకీయ ప్రభుత్వాలు, రాచరికాలు ఉండేవి. కులీన పాలన, అల్పజన పాలన, సైనిక పాలన. మనం ఇవాళ చాలా ఉన్నతమైన ప్రభుత్వం అని చెప్పుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడాను ఆ రోజుల్లోనే గ్రీకులు పాటించారు. కనుక ప్రత్యక్ష ప్రభుత్వాలు. గ్రీక్ నగర రాజ్యాలలో మరొక లక్షణం మత ప్రధాన రాజ్య వ్యవస్థ. సాధారణంగా సెక్యులర్ సిస్టమ్ అంటాం. సెక్యులర్ సిస్టమ్ అంటే ఏంటంటే 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. మొదటిది నాస్తికం అని, అంటే దేవుడు లేడు, ఏం లేదు, లౌకికమైనటువంటి దేశం. రెండవ సెక్యులర్ ఏంటి అంటే ప్రజలకు మతంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వానికి మతంతో సంబంధం ఉండదు. అంటే ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, పాటించడానికి, ఖర్చు పెట్టుకోవడానికి ప్రజల ఇష్టం. కానీ ప్రభుత్వం మాత్రం మత సంబంధమైనటువంటి కార్యకలాపాలను అనుసరించదు. ఇది ఒక సిస్టమ్. మరొకటి ఏంటి అంటే ప్రభుత్వానికి మతంతో సంబంధం ఉంటుంది, ప్రజలకు మతంతో సంబంధం ఉండదు. సో గ్రీకులు అనుసరించినటువంటి విధానం ఏంటి అంటే ప్రభుత్వానికి, రాజ్యానికి మతంతో సంబంధం ఉంటుంది, ప్రజలకు మతంతో సంబంధం ఉండదు. గ్రీకులకు మనకులాగానే పురాణాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వాళ్ళ దేవతల మధ్య కూడా యుద్ధాలు ఉన్నాయి. ఎందుకంటే హోమర్ రచించినటువంటి ఇలియాడ్ కానీ, ఒడిస్సీ కానీ చూస్తే దాంట్లో మనుషులు, దేవతలు కలిసి చేసినటువంటి యుద్ధాలు మనకు కనిపిస్తాయి. మతాలు వాళ్ళకు ఉన్నాయి, మత నమ్మకాలు ఉన్నాయి. కానీ సిస్టమ్ ఏంటి అంటే మత కార్యకలాపాలను రాజ్యమే నిర్వహిస్తుంది. అవసరమైనటువంటి పూజారులను రాజ్యమే నియమిస్తుంది, వాళ్ళ చేతపత్యాలు రాజ్యమే ఇస్తుంది. ప్రజలకు ఇష్టమైతే వెళ్ళి దండం పెట్టుకుంటారు, లేకపోతే లేదు. సో మత ప్రధానమైనటువంటి రాజ్య వ్యవస్థ. ప్రభుత్వానికి మతంతో సంబంధం ఉంటుంది, ప్రజలకు మతంతో ఎటువంటి సంబంధం లేదు. మరొక లక్షణం ఒబిడియన్స్ ఆఫ్ ద లాస్, శాసన విధేయత. ఇక దీనికి పరాకాష్ట సోక్రటీస్.
శాసనం సోక్రటీస్ ప్రాణాలు తీయాలని చెప్పి ఆదేశిస్తే దాన్ని ధిక్కరించకుండా సోక్రటీస్ తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించాడు. శాసన విధేయత గ్రీకులు చాలా ఎక్కువగా పాటించారు. ఎందుకంటే శాసనాలు మనమే చేస్తాము, మరి మనం చేసినటువంటి శాసనాలను మనమే పాటించకపోతే ఆ శాసనాలను ఎవరు పాటిస్తారు? కనుక శాసనాలకు ఖచ్చితంగా విధేయత చూపించాలి. శాసనానికి విధేయత చూపించటమే ప్రజలకు లభించే స్వేచ్ఛ అన్నాడు ప్లేటో. నువ్వు ఎంత ఎక్కువ విధేయత చూపిస్తే నీకంత ఎక్కువ స్వేచ్ఛ ఉన్నట్టు. కనుక శాసనానికి విధేయత చూపించాలి. మరొక లక్షణం విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు. ఒక్కొక్క గ్రీక్ రాజ్యంలో ఒక్కొక్క తరహా ప్రభుత్వం కనిపిస్తుంది. ఒక నగర రాజ్యంలో రాచరిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, ఇంకొక నగర రాజ్యంలోనేమో కులీన పాలన ఏర్పాటు చేసుకున్నారు, ఇంకొక చోట సైనిక అల్పజన పాలన కనిపిస్తుంది, మరొక చోట ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు. తద్వారా విభిన్నమైనటువంటి సిద్ధాంతాల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం గ్రీకులకు కలిగింది. దానికి తోడు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం కారణంగా రాజ్యాల మధ్య అంతర్గత ఘర్షణల కారణంగా ప్రజలు గ్రీకులు ఈ రాజకీయ సిద్ధాంతాల గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కనుక విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వాలు మనకు గ్రీస్లో కనిపిస్తాయి. అయితే గ్రీకు ప్రజలు లౌకికవాద దృక్పథం కలిగినటువంటి వారు. మతం ఉన్నా, దేవతలున్నా లౌకిక పరమైనటువంటి ఆలోచనకే గ్రీకులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎలా అంటే ప్లేటో కానీ అరిస్టాటిల్ కానీ తమ రచనలలో, తమ సిద్ధాంతాలలో ఎక్కడా వాళ్ళు మతం గురించి కానీ దేవుళ్ళ ప్రస్తావన గురించి కానీ చెయ్యలేదు. ఎంతసేపు వాళ్ళ సిద్ధాంతం రాజ్యంలో మానవ జీవితం సుఖంగా సంతోషంగా ఎలా ఉంటుంది దానికి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజ్యంలో సుఖంగా సంతోషంగా జీవించాలంటే ఎలా సాధ్యం? ఆ లౌకిక దృక్పథంతో వాళ్ళు అత్యున్నతమైనటువంటి సంస్థగా రాజ్యాన్ని అంగీకరించారు. కనుక రాజ్యంలోనే మానవ జీవితం, రాజ్యంలోనే మానవునికి సుఖము సంతోషం, ఆ తర్వాత ఏముంటుందనేది వాళ్ళు అసలు ఆలోచించలేదు. కనుక హేతువాద దృక్పథంతో గ్రీకు ప్రజలు ఆలోచించేవాళ్ళు. తరువాత గ్రీకు నగర రాజ్యాలన్నీ కూడాను ఆర్థిక స్వయం సమృద్ధత కలిగినటువంటి రాజ్యాలు. సుమారు 200 నగర రాజ్యాలు కూడాను ఆర్థిక స్వయం సమృద్ధత కలిగినటువంటి రాజ్యాలు. ఆర్థికంగా స్వయం సమృద్ధమైనవి కాబట్టే మా రాజ్యం గొప్పది, మా ప్రభుత్వం గొప్పదంటే మా ప్రభుత్వం గొప్పది అని చెప్పి వాళ్ళు కొట్లాటకు దిగారు. అదే ఆర్థికంగా గడవటానికి ఇబ్బంది అనుకోండి, వాళ్ళు పని చేసుకోవడంతోనే వాళ్ళకి సరిపోయేది, పక్కవాడి గురించి ఆలోచించే అవకాశం ఉండేది కాదు. కానీ ఆర్థికంగా స్వయం సమృద్ధత కావటం వల్ల పక్కవాడి గురించి, సామాజిక జీవితం గురించి, రాజకీయ జీవితం గురించి ఆలోచించేటటువంటి అవకాశం గ్రీకులకు దొరికింది. అందుకే అరిస్టాటిల్ ప్రతి రాజ్యం కూడాను స్వయం సమృద్ధత సాధించాలి అన్నాడు. అలా స్వయం సమృద్ధమైనటువంటి రాజ్యం మాత్రమే ఆదర్శ రాజ్యం కాగలుగుతుంది అన్నాడు అరిస్టాటిల్. 200 రాజ్యాలు కూడాను ఆ కాలంలో స్వయం సమృద్ధత కలిగినటువంటి రాజ్యాలే. అందుకే పరస్పరం కలహాలకు, అంతర్గత సంఘర్షణలకు దిగాయి.
గ్రీకు నగర రాజ్యాలలో మనకు కనిపించేటటువంటి మరొక లక్షణం బానిస వ్యవస్థ. ప్లేటో ఎక్కడ బానిస వ్యవస్థ గురించి తన సిద్ధాంతంలో చర్చించలేదు, కానీ అరిస్టాటిల్ మాత్రం బానిస వ్యవస్థను సమర్థించాడు. బానిస వ్యవస్థ ఉండటం మంచిదే అన్నాడు అరిస్టాటిల్. అయితే బానిస అనగానే ఈ రోజుల్లో లాగా మనలాగా ఒక హీనమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లో లేదు. బానిస అంటే కుటుంబ సభ్యుడిగా గౌరవింపబడేవాడు, ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండేవాడు, మర్యాదకరమైనటువంటి జీవితం బానిసకు ఉంది. అట్లాంటి బానిసలు ఉండటం వలనే యజమానులు వాళ్ళకు అవసరమైనటువంటి మంచి బుద్ధిని నేర్పుతారు అంటాడు అరిస్టాటిల్. కనుక బానిస వ్యవస్థను గ్రీక్ సమాజంలో మనకు కనిపిస్తుంది. మరొక లక్షణం ఏమిటి అంటే పౌరసత్వ భావన. పౌరసత్వానికి గ్రీకులు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పౌరసత్వం అంటే అరిస్టాటిల్ దృష్టిలో ఎవరైతే పరిపాలింపబడతాడో, ఎవరైతే పరిపాలన చేయగలుగుతాడో, చేయటం, పాలింపబడటం, ఈ రెండూ తెలిసినటువంటి వాడే పౌరుడు అన్నాడు. కేవలం పరిపాలన చేస్తే సరిపోదు, చేసినటువంటి శాసనాలను పాటించగలగాలి. కనుక పాలించడం, పాలించబడటం రెండూ తెలిసినటువంటి వాడు పౌరుడు. అలాంటి వాళ్ళకు మాత్రమే పౌరసత్వం అన్నాడు అరిస్టాటిల్. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడాను విద్యావంతులు కావాలి అన్నాడు ప్లేటో. మంచి పౌరులు కావాలి. మంచి పౌరులు ఉన్నప్పుడే మంచి రాజ్యం సాధ్యమవుతుంది. కనుక మంచి పౌరులు కావాలి అంటే విద్య ద్వారా సాధ్యమవుతుంది. కనుక పౌరసత్వానికి గ్రీకులు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక గ్రీకులు నైతిక ఆధిక్యతకు కూడాను చాలా విలువిచ్చారు. ప్లేటో, అరిస్టాటిల్ ఇద్దరు కూడాను నీతివంతమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి మనిషి అన్నారు. నీతి నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ధర్మబద్ధమైనటువంటి జీవితం అంటారు. ధర్మబద్ధమైనటువంటి మానవుడు, మంచిని మాత్రమే చేసేటటువంటి మానవుడు. నైతిక ఆధిక్యత మనకు గ్రీకు సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైతే ప్రాణాలు వదులుకోవటానికి సిద్ధపడ్డారు, కానీ నీతిని వదులుకోవటానికి మాత్రం గ్రీకులు సిద్ధపడలేదు. అత్యున్నతమైనటువంటి నైతికత గ్రీక్ సమాజంలో మనం చూడవచ్చు. సో అట్లాంటి నైతిక ఆధిక్యత మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత చిట్ట చివరిగా సాముదాయిక జీవితం. గ్రీస్లో వ్యక్తిగత జీవితానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకే విద్యా విధానం గురించి చర్చించేటప్పుడు ప్లేటో కూడాను రాజ్య ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి విద్య అన్నాడు. వ్యక్తిగత ప్రయోజనాలకు విద్య కాదు. రాజ్య ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి విద్యా విధానాన్ని రాజ్యం అందించాలి. రాజ్యంలో మంచి పౌరులుగా జీవించటానికి ఎటువంటి విద్య అయితే ప్రజలకు కావాలో అటువంటి విద్యా విధానాన్ని రాజ్యం అందించాలి. కనుక రాజ్యంలో మమేకమై, రాజ్యంలో కలిసిపోయి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత లేకుండా రాజ్య ప్రయోజనాల కోసం సాముదాయిక జీవితం గ్రీస్లో మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి లక్షణాలతో కూడినటువంటి గ్రీక్ నగర రాజ్యాలు ఆ కాలంలో పరస్పర సిద్ధాంత వైరుధ్యాల వల్ల నాయకత్వం కోసం పోటీ పడుతూ తమలో తాము అంతర్గత సంఘర్షణలకు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో
సోఫిస్టులు వ్యాప్తి చేసినటువంటి కొన్ని భావాలు ఆనాటి గ్రీకు ప్రజలను తమను తాము ప్రశ్నించుకునేలా చేశాయి. ఆ ప్రశ్నలలోంచి మనకు వచ్చినటువంటిదే రాజనీతి తత్వశాస్త్రం. దానికి మూల పురుషులుగా మనం ప్లేటో, అరిస్టాటిల్లను చెప్పుకోవచ్చు. ఇవి గ్రీక్ నగర రాజ్యాల లక్షణాలు. థ్యాంక్ యూ.